నమస్కారం స్వామి, క్షమించండి. ఏయ్, ఇట్రావే. అక్కడేం చేసి వస్తున్నావు? స్వామికి గది చూపించు. రెండు రోజుల నుంచి వెతుకుతున్నావు. ఎక్కడ్రా సంజీవ్ నిలయం? గాయత్రిని అడుగుదామా? ప్రధానికి గాయత్రిని అడుగుతున్నట్టు ఎదవా పోరా పిచ్చుకలు గుడు. ఇదేరా సంజీవ్ నిలయం. గాయత్రి చెప్పింది కరెక్టేరా. ఎక్స్క్యూజ్ మీ సార్, మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హైదరాబాద్ నుంచి వచ్చాం ఒక రీసెర్చ్ పని మీద. మీరేమన్నా షెల్టర్ ఇస్తారేమోనని, కావాలంటే మనీ కూడా పే చేస్తాను సార్. ఇంత అడవిలో ఈ ఇల్లుందని అసలు మీకు ఎలా తెలుసు? గాయత్రి చెప్పింది. గాయత్రి అంటేనండి మేమందరం అమ్మాయి అండి, మా ఫ్రెండ్. ఇంతకుముందు ఫారెస్ట్ చూడడానికి వచ్చినప్పుడు ఇల్లు దూరం నుంచి చూసి మాకు చెప్పింది. అక్క అక్క వీళ్ళిద్దరే బాగున్నారా? వీళ్ళిద్దరిని చేసుకుంటానే. ఏమండి, సంజీవ్ అంటే లేడీ మీరా లేకపోతే ఈడా? వచ్చిన పని చూసుకుని వెళ్ళడం మంచిది. తమ్ముడు, వీళ్ళ గది చూపించు. వచ్చింది వచ్చింది, నాతో వచ్చింది. చిక్ చిక్ రైలు వస్తుంది, దూరం దూరం జరగండి, జోజో పాప ఏడవకు, లడ్డు మిఠాయి తినిపిస్తా, రండి రండి. ఇదే మా ఇల్లు. మీ ఇద్దరికి నేను నచ్చానా అండి? ఒక్కలకి నచ్చానా? నాకు నచ్చలేదురా. అది పక్కన పెట్టు. కింద రాక్షసులో ఒక ఆవిడ ఉందే, ఆవిడెవరు? రాక్షస్ అంటే ఎలా ఉంటదండి? చుట్టకాలు తుయ్యాలుతుంది కదా, అలా ఉంటది. అదా, అదైతే మా అక్క అండి. అక్కడ ఇద్దరు మగోళ్ళు ఉన్నారే, ఒకళ్ళు మా బావ, ఒకళ్ళు మా నాన్న. మా అక్క కాలు పడుతుందే, ఆవిడ మాత్రం నాకు అప్పుడప్పుడు అమ్మ అవుతుంది, ఒక్కోసారి అక్క అవుతుంది. డ్యూయల్ సిమ్ అన్నమాట. ఎందుకో తెలుసా? తెలీదు. నాకు తెలీదు. థ్యాంక్ యూ. అదే మీ రూము. ఆగండి, అక్కడ రూము కనబడుతుందే. ఎట్టి పరిస్థితుల్లో నా తలుపు తెరవకండే, తాళం వేసింది కదా. ఇంకో విషయం, ఆ రూము తాళం ఇక్కడ హోల్డర్ లో దాచుంది. ఆ విషయం మీకు తెలియదు కదా, ఎలా తెరుతారు? బాయ్. ఏమండి, నేను నచ్చాను లేదో ఒకసారి మీరు యావండి, ఎందుకో మిమ్మల్ని ఇలాగే చూడాలనిపిస్తుందండి. ఎందుకండి? వీడికి హెడ్ పెరగకపోయినా హ్యాండ్సెట్ పెరుగుతున్నట్టుంది. కరెక్టేనండి. యావండి, ఈ డ్రెస్ మీ చెల్లిదా? కాదురా, అలా మామది. నీకెందుకురా? మామదా? ఆవిడెక్కడుంటాదండి? ఆవిడ్ని కూడా చూడాలనిపిస్తుందండి. బాబు పాలు తీసుకో. నా పేరు బాబు కాదు, బాబ్జీ. నీకన్నా గాయత్రి నయం గ్లాసు నిండా పాలు ఇచ్చేది. గాయత్రి, గాయత్రి నీకు తెలుసా? ఎందుకు తెలీదు? సంజీవ్ పెళ్ళాం. సంజీవా? గాయత్రి, సంజీవ్, అసలు వీళ్ళంతా ఎవరు? ఆ మాత్రం తెలీదా? ఇంతకు ముందు ఇంట్లో పనోళ్ళు. పనోళ్ళ?
మీకు రాత్రుల్లో నిద్ర లేకుండా చేస్తోంది ఒక ఆడదాని ఆత్మ. దాని తొడ ఎముకే ఇది. ఈ ఎముకలో దాని ఆత్మను బంధించవచ్చు. దీంతో ఆ దయ్యం కొల వదిలిపోతా స్వామి. ఆడదాని ఆత్మను బంధించవచ్చు, కానీ పొరపాటున మగాడి ఆత్మ బయటికి వచ్చిందో అదే మీకు చివరి రోజు అవుతుంది. ఆంటీ ఏంటిదంతా ఏమన్నా పూజ? మీకు అనవసరం. మేము రీసెర్చ్కి వెళ్ళొస్తామండి. రండ్రా, వీడు మరీ భయంకరంగా ఉన్నాడు రా బాబు. ఎవరు వాళ్ళు? ఏదో పని మీద వచ్చారంట, 4 రోజులు ఉంటారంట స్వామి. అవును స్వామి. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఆ 5గురే. అబ్బా పూజ బోర్డు మర్చిపోయాను రా. గాయత్రిని అడుగుంటే సింపుల్ గా చెప్పేసేది కదరా. గాయత్రి నీ గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా?